లోక్సభ సభ్యుల్ది నాకు తెలిసిన నాకున్న అవగాహన మేరకు మిథున్ రెడ్డి ఆడికి పోడు, జగన్ కి పెట్టు ఆయన. అవినాష్ రెడ్డి అడిగి పోడు పెట్టు. గురుమూర్తి జగన్ కి భక్తుడు, ఆయన ఎక్కడికి పోడు. ఆయన పేరు ఇంకొక ఆవిడ ఎంపీ అరక ఆవిడ ఉంది, ఆవిడే ఎక్కడికి పోదు. వెళ్తే ఆవిడ ఒక్కతే వెళ్ళాలి, ఒకటి వెళ్తే లెక్కలోకి రాదు కదా బేసిక్ గా. ఆవిడ తీసుకునేది ఎవరు ఇప్పుడు? ఇంకోటి తెలుగుదేశం దగ్గర ఏమైనా స్పేస్ ఉందా తీసుకోవడానికి? తీసుకోమని చెప్పింది కదా జనసేన, తీసుకోమని చెప్పింది కదా. బీజేపీ తీసుకుంటుందా? ఇవాళ జగన్ చీలిపోవాలి జగన్ దగ్గర అంటే ఒక్కళ్ళ వల్ల సాధ్యం. తెలుగుదేశం వల్ల కాదు, కాంగ్రెస్ వల్ల కాదు, జనసేన వల్ల కాదు. నరేంద్ర మోడీ తలుచుకుంటే తూతాడి చీలిపోద్ది, అమిత్ షా తలుచుకుంటే జరుగుతుంది. వాళ్ళు తలుచుకోకుండా వైసీపీ చీలికి ఉండదు. ఒకసారి రేపు లోక్సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద, అంటే ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రావడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా ఆశలు రేకెత్తించేలా ఉంటుందా బడ్జెట్ అనుకోవచ్చా? నా దృష్టిలో బడ్జెట్ గురించి ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ యాక్షన్ అనవసరం. అంటే ఇన్నిసార్లు వెళ్ళొచ్చారు కదా అయినా, దాని ప్రయోజనం ఆ బడ్జెట్ లో వెళ్ళారని మొత్తం మీద కలిపితే మూడు సార్లు. అప్పుడేమో మీటింగ్ కి, ఎన్డీఏ మీటింగ్ కి, ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో గవర్నమెంట్ తరపున వెళ్ళింది రెండే. ఒకటి నరేంద్ర మోడీ వీళ్ళని కలిసి అప్పుడు ఇచ్చి రావడం. రెండవది ఏంటంటే నిన్న మనకి ఈయన ఇంటికి పూజ, దానికోసం వెళ్ళి పనిలో పనిగా అమిత్ షాని కలిసి వచ్చారు. అంతేగాని మిగతాది ఏమి లేదు వాస్తవంగా చెప్పాలంటే. అది ఇంకొకటి ఆయనకి ఏదో సంథింగ్ ఇంకేయో అడగడానికి ఇంటర్నల్ గా ఏదో